దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలోకి మనల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనుకుంటున్నారు అక్కడ? దేవుడు ఎంత ఇస్తే అంత. అంత త్యాగమూర్తివా తల్లే? సరే, బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నట మనుషుని యొక్క ఆయుష్ను గురించి రాసి ఉంటుంది. నా జనుల ఆయుష్ వృక్షాయుష్ కాలం అంతగా మారిపోతుంది అని రాసి ఉంటుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే 1000 ఏళ్ల పరిపాలనలో అడుగుపెట్టినటువంటి బిడ్డలు వాడు మంచిగా బ్రతికితే వాడు 1000 సంవత్సరాలు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటే వృక్షం యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో చాలాసార్లు మనం వింటాం కదా. ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న ఒలీవ చెట్లు ఉన్నాయి అంటాను. యేసుక్రీస్తు వారు ఎప్పటి వారు? 2000 సంవత్సరాల క్రితపువాడు. అంటే ఆ వృక్షం ఎప్పటి నుంచి ఉంది? 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనుషుని యొక్క ఆయుష్ వృక్షం యొక్క ఆయుష్ అంత ఆయుష్ కలిగి బ్రతుకుతాడని